అన్ని విషయాల్లో తెలివి పనిచేస్తుంది. సువార్త దగ్గరికి వచ్చేసరికి మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అది సైతాను పని. ప్రియ మిత్రులారా, యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చాడంటే, ఎవడు తీర్చజాలని మన పాప రుణమును తీర్చటానికి మనందరము సర్వమానవ కోటి నరకాగ్ని గుండము నుండి విడిపించబడి విమోచించబడి ఆ ఘోర శిక్ష నుండి తప్పించుకొని యుగ యుగాలు దేవుని సన్నిధిలో పరలోకంలో ఆనందంగా బ్రతికేటట్లు చెయ్యాలని దానికయ్యే ఖరీదును తన రక్తము ఖర్చుల ద్వారా చెల్లించడానికి ఆ సృష్టికర్తే యేసుగా భూమి మీద పుట్టాడు. మన ఇండియాలో పుడితే బాగుండేది కదండి. అవును, బాగానే ఉంది నువ్వు చెప్పే కథ, కానీ ఆ పుట్టేది ఇండియాలో పుట్టొచ్చు కదా. అక్కడిక్కడ పుడితే మేము ఎలా నమ్ముతాం? అంటే పాయింటే, ఇండియాలో పుడితే బాగానే ఉంటుంది. మరి అప్పుడు జపాన్ వాడు ఏమంటాడు? ఇక్కడ పుడితే బాగుండు కదా అంటాడు. చైనా వాడు ఏమంటాడు? మా దగ్గర పుడితే బాగుండు అంటాడు. అంటే 200 దేశాలు 200 సార్లు పుట్టాలి ఆయన. అందుకే ఈ గొడవంతా ఎందుకని, అన్ని దేశములకు కేంద్ర స్థానం నడిబొడ్డు అయినటువంటి ఇశ్రాయేలులో పుట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని దిక్కుల ప్రజలను సమానముగా లాగడానికి భూమధ్యపురములో ఆయన పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఎక్కడ పుడితే నేను ఇంకా ఆ సబ్జెక్టులోకి వెళ్ళిపోతే వేరే సబ్జెక్ట్ అయిపోతుంది. రక్షకుడు ఈ భూగోళము, ఈ భూప్రపంచం యొక్క నడిబొడ్డులోనే పుడతాడని ఋగ్వేదము కూడా ప్రవచించింది. నేను హైందవ క్రైస్తవం పుస్తకంలో రాశాను. ఆ వేద మంత్రం యొక్క రెఫరెన్స్తో పాటు రాశాను. ఈ విరాట్ పురుషుడు మహాసూర్యుడు ఎక్కడ పుడతాడు అంటే, వేదాహమస్యం భువనస్య నాభిం, నాకు తెలుసు ఎక్కడ పుడతాడో. అది భువనమునకు, ఈ ప్రపంచానికి నడిబొడ్డు లాంటి ప్రదేశం. అదే ఇజ్రాయెల్. ఇండియాలో ఎందుకు పుట్టలేదంటే, ఇండియా ప్రపంచానికి నడిబొడ్డులో లేదు. ఇజ్రాయెల్లో ఎందుకు పుట్టాడంటే, నడిబొడ్డుగా ఇజ్రాయెల్ దేశం ఉంది కనుక అక్కడ పుట్టాడు. లేకపోతే ఋగ్వేదం అబద్ధం అయిపోతుంది. ఆలోచించాలి. ఈ గొప్ప అవసరము తీర్చడానికి వేదముల ప్రవచనం, బైబిల్లోని యూదా ప్రవక్తల ప్రవచనాలు, సకల ప్రవచనములు నెరవేర్చి మానవ జాతి యొక్క పాపరుణమును తీర్చడానికి, వారిని పాతాళ బలములో నుండి విమోచించడానికి అవసరమైనటువంటి ఖరీదు, పెనాల్టీ, జరిమానా చెల్లించడానికి, విమోచన క్రయధనముగా తన ప్రాణమునివ్వడానికి దేవుడే మనిషి పుట్టాడు.